హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూడో భాగాన్ని వినేద్దాం. విశ్వ దివి ఇద్దరూ కలిసి బయటికెళ్లారు. కాసేపు అలా బయట తిరిగారు. ఆ ప్లేస్ దివికి చాలా బాగా నచ్చింది. ఆమెకు భూలోక స్వర్గంలా అనిపించింది. మంచుతో కప్పబడి ఉన్న కొండలు జలపాతాలు చాలా బాగా నచ్చాయి ఆమెకి. బాగా తిరిగి తిరిగి అలసిపోయారిద్దరు. దివి ఆకలిగా ఉందని చెప్తే రెస్టారెంట్కి తీసుకెళ్లాడు విశ్వ. ఇద్దరూ వాళ్ళకి నచ్చినవి తింటూ ఉండగా దివి ఫ్రెండ్స్ ఆమెకి ఫోన్ చేశారు. దివి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పవే, ఏంటి ఇంత సడన్గా ఫోన్ చేశావు అంది. ఏంటే చెప్పేది, నువ్వు చేసింది మాకు నచ్చలేదు. మేము రానన్నామని ఆ విశ్వతో ట్రిప్కి వెళ్తావా? నీకు మాకంటే వాడే ఎక్కువైపోయాడా? పైగా వెళ్తున్నట్లు కూడా మాకు చెప్పలేదు. మా ముఖాన ఒక మెసేజ్ ఒకటి పెట్టావు. అది కూడా పెట్టకపోతే నిన్న అంకుల్ ముందు మేము బుక్ అయ్యేవాళ్ళం. అవును, నిన్న చాలాసార్లు ఫోన్ చేశాం, ఎందుకే లిఫ్ట్ చేయలేదు అంది ప్రశాంతి కోపంగా. ముందు నీ కోపం పక్కన పెట్టి నేను చెప్పేది విను అంటూ జరిగింది చెప్పింది దివి. అవునా, మరి జ్వరం తగ్గిందా? పోనీలే, విశ్వ మారాడో లేదో అని భయపడ్డాను. నువ్వు చెప్పింది విన్నాక అతను నిజంగా మారాడని అర్థమైంది అంది ప్రశాంతి. దివి విశ్వాన్ని చూస్తూ హా అంది మెల్లగా. సరే, ఎంజాయ్ చేయండి, కానీ హెల్త్ జాగ్రత్త అని కాల్ కట్ చేసింది ప్రశాంతి. సరే, ఇక వెళ్దామా అన్నాడు విశ్వ. అప్పుడేనా? ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తాం, కాసేపలా బయటికి వెళ్దాం అంది దివి. దివి, అసలే నీ హెల్త్ బాగాలేదు. ఇంకా ఎక్కువసేపు బయట ఉంటే నీకు మళ్ళీ ఫీవర్ వస్తుంది. సో మనం రూమ్కి వెళ్తున్నాం అంతే, ఇంకేం చెప్పొద్దు అన్నాడు విశ్వ. విశ్వ మాటలకి దివి అలిగినట్లు ఫేస్ పెట్టి, నేను ఇక్కడి నుండి రాను, ఎలా వెళ్తావో తీసుకెళ్ళు అని అలాగే అక్కడి నుండి కూర్చుని పోయింది. నిన్ను ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసులే అని ఆమెను ఎత్తుకొని బయటికి తీసుకెళ్లాడు విశ్వ. ఏంటి విశ్వ, నువ్వు చేస్తున్న పని? అందరూ మనల్నే చూస్తున్నారు, వదులు అంది దివి. మరి మర్యాదగా రమ్మంటే నువ్వు వస్తున్నావా? అందుకే ఇలా తీసుకెళ్తున్నాను అన్నాడు విశ్వ. ముందు నన్ను కిందికి దించు, అందరూ మనల్నే చూస్తున్నారు అంది దివి అతని బ్రతిమలాడుతూ. అది అలా రావాలి నా దారికి అంటూ ఆమెని కిందికి దింపాడు విశ్వ. దివి నవ్వుతూ, ఇప్పుడు నన్ను ఎలా పట్టుకుంటారో చూస్తాను అని అతన్ని వెక్కిరిస్తూ అక్కడి నుండి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. ఏయ్ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అంటూ ఆమె వెనకే వెళ్ళాడు విశ్వ. దివి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఒక చోట కూర్చుంది. విశ్వ కూడా వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు. దివి అతని భుజంపై తలవాల్చి, విశ్వ, ఇక్కడ వాతావరణం బాగా నచ్చింది నాకు, నిజంగా చాలా హ్యాపీగా ఉంది, నీ వల్లే ఇదంతా అంది. ఏంటి, జ్వరం తెచ్చుకోవడమా? ముందు పద రూమ్కి వెళ్దాం అన్నాడు విశ్వ. ముందు ఈ ప్లేస్ని ఎంజాయ్ చేయి. చూడు, అక్కడ ఎన్ని రకాల పక్షులున్నాయో, అవి ఎంత బాగున్నాయో చూడు. నీకు అసలు ప్రకృతిని ఆస్వాదించడం రాదనుకుంటా అంది దివి. నాకు రాదులే గాని నువ్వు ఆస్వాదిస్తూ ఉండు, నేను నిన్ను చూస్తూ ఉంటా అన్నాడు విశ్వ. ఏమన్నావు అంది దివి వినపడినట్లుగా. ఏం లేదులే, నువ్వు ఎంజాయ్ చేయి అంటూ ఎటో చూస్తూ కూర్చున్నాడు విశ్వ. నువ్వు అన్నది నేను విన్నానులే అని మనసులో అనుకుని ముసిముసిగా నవ్వుకుంటూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంది. కాసేపు అక్కడే ఉండి రూమ్కి వెళ్ళిపోయారు. ఆ రాత్రి దివ్య వద్దన్నా వినకుండా ఆమెకి టిఫిన్ తినిపించి ట్యాబ్లెట్లు వేశాడు విశ్వ. ఆమెను రెస్ట్ తీసుకోమని చెప్పి అతని గదికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక దివ్య అతని గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. ఎలా ఉండేవాడు, ఎలా మారిపోయాడు, అసలు ఇద్దరికీ ఒక్క క్షణం పడేదే కాదు. అలాంటిది తనతో ఎంత స్నేహంగా ఉంటున్నాడు, ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. పైగా ఒంటరిగా ఉన్న తనను టచ్ కూడా చేయలేదు. ఎందుకో దివికి విశ్వ అంటే ఇష్టం మొదలైంది. మర్నాడు ఉదయం ఇద్దరూ రెడీ అయి బయటికి వెళ్లారు. దివి ఫొటోస్ తీయమంటే విశ్వ ఆమెను స్టిల్స్ తీస్తున్నాడు. అక్కడే ఎవరో ఒక ఆకతాయి దివిని చూసి కామెంట్ చేశాడు. విశ్వ కోపంగా తన చేతిలో ఫోన్ని దివి చేతిలో పెట్టి ఆ ఆకతాయి దగ్గరికి వెళ్ళి, ఏంట్రా వాగుతున్నావు అంటూ అతన్ని చితక్కొట్టాడు. కొంచెం ఉంటే అతన్ని చంపేసేలా ఉన్నాడు అని దివి విశ్వాని అక్కడి నుండి బలవంతంగా పక్కకు తీసుకొచ్చింది. ఇద్దరూ కలిసి కాసేపు ప్రశాంతంగా కొండగట్టుపై కూర్చున్నారు. విశ్వ ఇంకా కోపంగానే ఉన్నాడు. అయినా నీకంత కోపం పనికిరాదు విశ్వ, వాణ్ణి ఎక్కడ చంపేస్తావని ఎంత భయపడ్డానో తెలుసా? అతను ఎందుకు అలా కొట్టావు అంది దివి. నిన్ను ఏడిపిస్తే నేను చూస్తూ కూర్చోవాలా? నిన్ను ఆపకపోతే వాడు ఈరోజు నా చేతుల్లో అయిపోయేవాడు అన్నాడు కోపంగా. సరేలే, అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు వాడి టాపిక్ ఎందుకులే కానీ రేపే కదా మన ప్రయాణం. అయితే నాకు ఇక్కడ నుండి వెళ్ళాలని లేదు, నాకు ఇక్కడ బాగా నచ్చింది అంది దివి. నచ్చితే ఇక్కడే ఉంటావా ఏంటి? నువ్వు ఈ రాత్రికే లగేజ్ అంతా
ఉదయాన్నే వెళ్ళిపోదాం అన్నాడు. లగేజ్ అంటే గుర్తుకొచ్చింది. ఫ్రెండ్స్ అందరికీ గిఫ్ట్ కొనాలి. అసలే నా మీద బాగా అలిగొన్నారు. షాపింగ్ వెళ్దామా అంది. ఇద్దరూ కలిసి షాపింగ్కి వెళ్ళారు. అక్కడ తన ఫ్రెండ్స్కి కావాల్సినవన్నీ తీసుకుంది. విశ్వ కూడా ఏవో తీసుకున్నాడు. షాపింగ్ చేసి రూమ్కి వెళ్ళేసరికి బాగా రాత్రి అయిపోయింది. అలసిపోయి వెంటనే నిద్రపోయారు ఇద్దరు. దివి ఉదయాన్నే లేచి రెడీ అయ్యి అలాగే లగేజ్ కూడా ప్యాక్ చేసుకుని బ్యాగ్ బయట పెట్టి విశ్వ కోసం అతని రూమ్ దగ్గరికి వెళ్ళింది. రూమ్లో విశ్వ ఎక్కడా కనపడలేదు. అతని బ్యాగ్ మాత్రమే ఉంది అక్కడ. విశ్వ కోసం అంతా వెతికింది. అతను ఎక్కడా కనపడలేదు. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడు? అసలే ఫ్లైట్ టైం కూడా అయిపోతుంది అని చాలా కంగారు పడిపోయింది. బయటికి వెళ్ళి చుట్టుపక్కలంతా వెతికింది. దూరంగా ఎవరో గుంపుగా కనపడితే అక్కడికి వెళ్ళింది. అక్కడ ఒక వ్యక్తిని ఏమైంది అని అడిగింది. ఎవరో అబ్బాయికి యాక్సిడెంట్ అయింది అని చెప్పాడు అతను. ఒక్కసారిగా దివికి గుండె ఆగినంత పనైంది. వెంటనే అక్కడున్న వాళ్ళందరినీ నెట్టుకుని ముందుకెళ్ళింది. అక్కడ ఒక వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతని ముఖం అటు తిప్పి ఉండడం వల్ల ఆమెకి సరిగా కనపడలేదు. భయంగానే అతని పక్కకెళ్ళి చూసింది. అతను విశ్వ కాదు. అమ్మయ్య అనుకుంది మనసులో. అక్కడి నుండి పక్కకొచ్చి కాసేపట్లో ఎంత కంగారు పడిపోయాను, ఈ మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంది ఏడుస్తూ. ఇంతలో ఎవరో భుజం మీద చెయ్యి వేసినట్లుంటే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తుంది. అతనెవరో కాదు, విశ్వ. వెంటనే అతన్ని హత్తుకుని ఏడ్చేసింది. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది ఇప్పుడు? ఎవరైనా ఏమైనా అన్నారా అన్నాడు విశ్వ. దివి విశ్వ గుండెలపై కొడుతూ, అసలు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? నువ్వు కనపడకపోయేసరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా? నీకోసం అంతా వెతికాను అంది కోపంగా. సారీ దివి, ఇంకెప్పుడు నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను అంటూ తన చేతిలో ఉన్న గిఫ్ట్గా ఆమెకిచ్చాడు. ఏంటిది అంది దివి ఆ ప్యాక్ తీసుకొని. అదేంటో నువ్వే చూడు తెలుస్తుంది అన్నాడు విశ్వ. ఇది వెంటనే ప్యాక్ ఓపెన్ చేసి చూసేసింది దివి. అది ఒక అందమైన రాధాకృష్ణల పాలరాతి బొమ్మ. షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ బొమ్మ తనకు బాగా నచ్చింది. తను తీసుకుందామనేసరికి వేరెవరో ఆ బొమ్మను కొనేశారు. నిరాశగా అక్కడి నుండి వచ్చేసింది. ఇప్పుడు తనకి నచ్చిన రాధాకృష్ణుల పాలరాతి బొమ్మ తన దగ్గరికి వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. దివ్య ఎగ్జైట్ అవుతూ, విశ్వ, ఇది నిన్న మన షాప్లో చూసిన బొమ్మే కదా? నిన్న షాప్ అతను ఒకటే ఉందన్నాడే, మరి నీకు ఎలా దొరికింది అంది. నీకు బాగా నచ్చిందన్నావు కదా, అందుకే నేనే వెళ్ళి షాప్ అతన్ని బ్రతిమలాడి వేరే చోట నుండి తెప్పించాను. ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా అన్నాడు. హా విశ్వ, నాకు ఈ బొమ్మ చాలా బాగా నచ్చింది అని అతన్ని హక్ చేసుకుని థ్యాంక్స్ చెప్పింది. వెంటనే తన తొందరపాటు గ్రహించి అతని నుండి దూరంగా జరిగింది. విశ్వ వెంటనే ఆమె నడుంపై చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని ఆమె ముఖంలో ముఖం పెట్టి ఐ లవ్ యూ అన్నాడు. అతను అంత సడన్గా ప్రపోజ్ చేసేసరికి దివికి ఏం చెప్పాలో అర్థం కాక తలదించుకుంది. ఏంటిది, ఏం మాట్లాడవు? నేనంటే నీకు ఇష్టం లేదా అన్నాడు ఆమె గెడ్డం పట్టుకొని పైకి లేపుతూ. దివి సిగ్గుపడుతూ, ఆ విషయం నీకు ఇంకా అర్థం కాలేదా అంటూ అతన్ని హక్ చేసుకుని ఐ లవ్ యూ టూ అని చెప్పింది. అలా ఆ ట్రిప్ వాళ్ళిద్దరినీ ఒక్కటి చేసింది. తిరిగి అక్కడి నుండి సంతోషంగా హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుండి ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేక భారమైన హృదయాలతో ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. ఆ రోజు నుండి వాళ్ళు ప్రేమ పక్షుల్లా విహరించసాగారు. ఎక్కడ చూసినా వాళ్ళ జంట అన్నట్లే తిరిగేవారు. ఒకరోజు క్లాస్ రూమ్లో దివ్య ఫ్రెండ్, ఏంటి మీరు మరీ అంత ఫాస్ట్గా ఉన్నారు? ఫ్రెండ్స్లా వెళ్ళి లవర్స్లా తిరిగొచ్చారే అన్నారు. అసలు నేను కూడా విశ్వ నాకు ప్రపోజ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? అతను నిజంగా చాలా మారిపోయాడు. నన్ను ఎంత బాగా చూసుకున్నాడో తెలుసా? అతను నాకు ప్రపోజ్ చేయకపోయినా నేనే అతనికి ప్రపోజ్ చేసేదాన్ని, అంత నచ్చాడు నాకు అంది దివి. టామ్ అండ్ జెర్రీలా ఎప్పుడు పోట్లాడుకునే మీరు ఇలా కలుసుకోవడం మాకు చాలా ఆశ్చర్యంగా ఉందే. పోనీలే, మీరిద్దరూ ఒక్కటయ్యారు అన్నారు వాళ్ళు. నా స్టడీస్ కంప్లీట్ అవ్వగానే డాడీకి మా లవ్ మ్యాటర్ చెప్పేద్దాం అనుకుంటున్నానే అంది దివి. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. విశ్వ తన తండ్రి బిజినెస్ చూసుకుంటున్నాడు. దివికి కూడా ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. ఒకరోజు వసుంధర గారు శ్రీధర్ గారు దగ్గరికి వచ్చి, అన్నయ్య, దివికి చదువు అయిపోయింది కదా, ఇక దివికి శ్రీమన్కి పెళ్లి చేస్తే బాగుంటుందేమో అన్నారు. నువ్వు చెప్పింది బాగానే ఉంది, ఒకసారి దివిని కూడా అడిగి నీకు చెబుతానులేమ్మా అన్నారు శ్రీధర్ గారు. దానికేం తెలుసు అన్నయ్య, చిన్నపిల్ల, దానికి కూడా మన శ్రీమన్ అంటే ఇష్టమని నీకు తెలుసు కదా. పిల్లలదేముంది, ముందు మనం ఒక మాట అనుకునేట్టే అన్ని ఏర్పాట్లు చేయొచ్చు అన్నారు. వసు, ఈ రోజుల్లో పిల్లల అభిప్రాయాలు ముఖ్యం. కలిసి ఉండేది వాళ్ళు కదా. ముందు నువ్వు శ్రీమన్ని అడుగు, నేను దీన్ని అడుగుతాను. వాళ్ళిద్దరూ ఓకే అంటే వచ్చే ముహూర్తాల్లోని సరేనా అన్నారు శ్రీధర్ గారు. సరే అన్నయ్య, నీ ఇష్టం. నేను వెళ్ళి శ్రీమన్తో ఒక మాట చెప్తాను.
నువ్వు నా కోడల్ని అడుగు అని వసుంధర గారు వెళ్ళిపోయారు. శ్రీధర్ గారు దివిని పక్కన కూర్చోబెట్టుకుని వసుంధర గారు వచ్చి వెళ్ళింది చెప్తారు. బావతో నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాను, నీకు ఇష్టమేనా అన్నారు. దివి విశ్వాన్ని లవ్ చేస్తున్న విషయం తండ్రికి చెబుదామనుకుంది, కానీ ఎందుకో భయపడింది. ఆయనకు కాదనడు అని తెలుసు, కానీ ఎందుకో వెనకడుగు వేసింది. డాడీ, నేను కొంచెం ఆలోచించుకొని చెబుతాను అని అప్పటికి తప్పించుకుని తన గదికి వెళ్ళిపోయింది. శ్రీధర్ గారు కూడా ఇంకేం మాట్లాడలేదు. ఆమె అభిప్రాయం చెప్పే వరకు వెయిట్ చేద్దామనుకున్నారు. తర్వాత రోజు దివి విశ్వాకి ఫోన్ చేసి అర్జెంటుగా పార్క్ రమ్మని చెప్పింది. దివి విశ్వ కన్నా ముందే వెళ్ళి అతని కోసం పార్క్లో వెయిట్ చేస్తూ కూర్చుంది. విశ్వ రాగానే ఆమెను వెనక నుండి హక్ చేసుకుని, ఏంటి అంత అర్జెంటుగా రమ్మన్నారు అమ్మాయి గారు అన్నాడు ఆమె మెడవంపుల్లో కిస్ చేస్తూ. మీతో రొమాన్స్ చేయడానికి మిమ్మల్ని రమ్మలేదు, నీతో చాలా అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలి, ముందు ఇలా కూర్చోండి అంటూ అతన్ని కూర్చోమని చెప్పింది. ఏంటి అంత సీరియస్ మ్యాటర్, ఏమైంది అన్నాడు విశ్వ. ఏం లేదు విశ్వ, మొన్న అత్తయ్య వచ్చి నాకు మా బావకి పెళ్లి చేయమని అడిగిందట డాడీని. ఆ విషయమే నాతో మాట్లాడారు. నేను ఆలోచించుకొని చెబుతానని తప్పించుకొని వచ్చేసాను. అవునా, ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు విశ్వ. ఏం చేద్దామని అంత కూలుగా అడుగుతున్నావేంటి విశ్వ, నీకు అసలు టెన్షన్ లేదా? నేను ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతున్నాను తెలుసా. నువ్వు అర్జెంటుగా వచ్చి మా డాడీతో మన పెళ్లి గురించి మాట్లాడు, అర్థమైందా నీకు అంది దివి. అర్థమైందిలే, కానీ ఇప్పుడు పెళ్ళికి తొందర ఏముంది, కొన్ని రోజులు లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అన్నాడు విశ్వ ఆమెను దగ్గరికి తీసుకుంటూ. అదేం కుదరదు, మా అత్త అసలే మొండిది. నువ్వు మాట్లాడకపోతే ఆవిడే మా డాడీతో మాట్లాడి నాకు మా బావకి పెళ్లి చేసేస్తుంది. నువ్వు ఇంకేం మాట్లాడకుండా రేపు మా ఇంటికి వచ్చేయి అంది దివి ఏడుపు ముఖం పెట్టి. సరే అమ్మా, ఎందుకంత అలక, రేపు వచ్చి మీ డాడీతో మాట్లాడతాను, ఓకేనా? ఇప్పుడైనా కాస్త నవ్వు, ఆ ముఖం చూడలేక చేస్తున్నాను బాబు అన్నాడు విశ్వ. రేపు పెళ్ళయ్యాక జీవితాంతం ఈ ముఖమే చూడాలి. సరే పద, చీకటి పడింది, వెళ్దాం అంది దివి లేస్తూ. వెళ్ళొచ్చులే, కాసేపు కూర్చో అంటూ ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత రోజు విశ్వ శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయనతో దివిని లవ్ చేస్తున్న సంగతి చెప్తాడు. శ్రీధర్ గారు దివిని పిలిచి, అమ్మా తను చెప్పింది నిజమేనా అన్నారు. అవును డాడీ, అతనంటే నాకు చాలా ఇష్టం, అతను నన్ను మీలానే చూసుకుంటాడు అంది దివి. శ్రీధర్ గారికి కూడా విశ్వ బాగా నచ్చాడు. సరే బాబు, నేనొచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడతాను అన్నారు. శ్రీధర్ గారు విశ్వ పేరెంట్స్తో పెళ్లి గురించి మాట్లాడారు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇరు కుటుంబాలు కలిసి ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టించారు. విశ్వ దివిల ఎంగేజ్మెంట్కి డేట్ ఫిక్స్ చేశారు. విశ్వతో తన పెళ్లి కాబోతున్నందుకు దివి చాలా హ్యాపీగా ఉంది. దివి కళ్ళల్లో సంతోషం చూసి శ్రీధర్ గారు కూడా హ్యాపీగా ఉన్నారు. శ్రీధర్ గారు ఎంగేజ్మెంట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఒక్కగానొక్క కూతురు పెళ్లి వైభవంగా చేయాలని ఆయన కోరిక. అలాగే ఎంగేజ్మెంట్ కూడా గ్రాండ్గా చేయాలని అనుకున్నారు. వసుంధర గారికి ఫోన్ చేసి దివి ఎంగేజ్మెంట్ గురించి చెప్పారు. అదేంటన్నయ్య, మనం ముందు నుండి శ్రీమన్కి దివికి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా, ఇప్పుడు తనకు వేరే సంబంధం తేవడం ఏంటి అన్నారు వసుంధర గారు. అది నేను చూసిన సంబంధం కాదు వసు, నీ మేడన కొడలే ఆ అబ్బాయిని ప్రేమించిందట. నాకు కూడా దివి సంతోషమే కదా కావాల్సింది, అందుకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నువ్వు కూడా అదంతా మర్చిపోయి ఇక్కడికి రా, నువ్వే అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలి. బావగారికి శ్రీమన్కి నేను ఫోన్ చేసి చెబుతానులే అన్నారు శ్రీధర్ గారు. నేనెందుకులే అన్నయ్య, అంతా మీకు నచ్చినట్లే చేసుకుంటున్నారు కదా, నా మాటకి నా పెద్దరికానికి విలువ ఏముంది? నేను నీకు పరాదాన్ని అయ్యాను కదా, నాకు అర్థమైంది అంది ఆవిడ నిష్ఠూరంగా. అదేంటి వసు అలా అంటావు? నువ్వు నాకు చెల్లివి, నీకు ఈ ఇంట్లో అన్ని హక్కులుంటాయి. ఇక ఈ పెళ్ళంటావా, అది పూర్తిగా దివి ఇష్ట ప్రకారమే జరుగుతుంది. పిల్లల సంతోషం కంటే మనకి ఇంకేం కావాలి చెప్పు అన్నారు శ్రీధర్. అంటే నా కొడుకు సంతోషం నీకు అక్కర్లేదా అన్నారు. దివి నీకు పెళ్ళామని చిన్నప్పటి నుండి వాడితో చెప్పి పెంచాను, ఇప్పుడు వాడితో ఏం చెప్పను నేను అంది ఆవిడ. వసు, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నేను శ్రీమన్తో మాట్లాడతాను, సరేనా? ఇంటి ఆడపడుచువి, నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు? మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం, అందరం సంతోషంగా ఉండాలి, అంతేగాని బాధపడుతూ ఉంటే ఎలా? మన శ్రీమన్కి మన స్టేటస్కి తగిన అమ్మాయిని చూసి నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను, సరేనా? నువ్వు ముందు రెడీ అయ్యి వచ్చాయి ఇక్కడికి అన్నారు శ్రీధర్ గారు. ఆయన అంతగా చెప్పాక కాదంటే బాగోదని, సరే అన్నయ్య వస్తాను అన్నారు వసుంధర గారు ముభావంగానే. ఆఫీస్ నుండి వచ్చిన శ్రీమన్ తల్లి డల్లుగా ఉండడం చూసి, అమ్మా ఏంటి అలా ఉన్నావు, ఏమైంది అన్నాడు. ఏమైందా, దివి ఎవరినో ప్రేమించిందట, మీ మామయ్య దాని మాట కాదనిలేక వాడికే ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఎంగేజ్మెంట్ కూడా నిర్ణయించుకుని నాకు ఫోన్ చేశాడు అన్నారు ఆవిడ.
అంతే కదా, దీనికే ఎందుకంతలా ఫీల్ అవుతున్నావు? దివి పెళ్లి జరగడం మంచిదేగా అన్నాడు శ్రీమన్ నార్మల్గానే. ఏంట్రా అలా అంటున్నావు? దివికి నీకు పెళ్లి చేద్దామని నేను అనుకున్నాను. దివి మన ఇంటి కోడలవ్వాలని నా కోరిక. అయినా నీకు తనంటే ఇష్టం లేదా అన్నారు. అమ్మా, నాకు దివి అంటే ఇష్టమే, కానీ నువ్వు అనుకునేలాంటి ఇష్టం కాదు. తను తనకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటుంది. తన సంతోషమే కదా మనకు కావాల్సింది. నువ్వు ఏదో మనసులో పెట్టుకొని మామయ్య దగ్గర ఇలా డల్లుగా ఉండకు, డాడీ దగ్గర కూడా ఈ విషయం మాట్లాడుకు అని తన గదికి వెళ్ళిపోయాడు శ్రీమన్. తర్వాత రోజు శ్రీమన్ దివిని కలవడానికి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి దివి విశ్వతో ఫోన్ మాట్లాడుతూ ఉంది. ఆమె శ్రీమన్ని గమనించకుండా విశ్వతో మాట్లాడుతూనే ఉంది. ఆమె ఎప్పుడు కాల్ కట్ చేస్తుందా అని శ్రీమన్ గుమ్మం దగ్గర నిలబడి వెయిట్ చేస్తున్నాడు. కొంతసేపటి తర్వాత కాల్ కట్ చేసి పక్కకి తిరిగి శ్రీమన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఏంటి బావా, ఎప్పుడొచ్చావు? అక్కడే నిలబడ్డావేంటి? లోనికి రా అంది. నేను వచ్చి అరగంట అయింది అన్నాడు వాచ్ చూసుకుంటూ. అవునా, మరి లోనికి రాకుండా అక్కడే ఉన్నావే అంది దివి. నువ్వు నీ హబ్బీతో ఫోన్ మాట్లాడుతున్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని రాలేదు. అయినా నాకు తెలియకుండా నువ్వు చాలానే చేసావు. ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయ్యే వరకు నీ లవ్ గురించి నాకు చెప్పలేదే. కనీసం ఇప్పుడైనా అతని గురించి చెప్తావా, లేక పెళ్లి వరకు ఆగాలా అన్నాడు శ్రీమన్. ఏంటి బావా అలా మాట్లాడతావు? నీకు చెప్పకుండా ఉంటానా అసలు? ప్రతిదీ నీతో షేర్ చేసుకునేదాన్ని, కానీ నా లవ్ గురించి నీకు చెప్పాలంటే నాకెందుకో భయం వేసింది. నీకు ఈరోజే విశ్వాన్ని పరిచయం చేస్తాను, పద బయటికి వెళ్దాం అని విశ్వాకి ఫోన్ చేసింది. విశ్వానా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అనుకున్నాడు శ్రీమన్. ఏంటి అమ్మాయి గారు, ఇప్పుడే కదా మాట్లాడారు, అంతలోనే మళ్ళీ గుర్తుకొచ్చానా అన్నాడు విశ్వ. అంత లేదులే, కానీ ముందు మనం ఎప్పుడు కలుసుకునే కాఫీ షాప్కి వచ్చే, నీకు ఒకరిని పరిచయం చేయాలి అంది. నీ సిస్టర్స్ ఎవరినైనా నన్ను చూస్తానన్నారా ఏంటి? అయితే ట్రిమ్గా రెడీ అయ్యి వస్తా అన్నాడు విశ్వ. కనపడవు కానీ నీ దగ్గర చాలా ఎగస్ట్రాలు ఉన్నాయే, అక్కడికి వస్తే తెలుస్తుంది ఎవరిని పరిచయం చేస్తాను అని కాల్ కట్ చేసింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.